హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్ బహుపదులు మరియు కారణాంకాల విభజన చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసాము, పోలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్. సో ఫ్రెండ్స్, పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ వచ్చాయి. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, మనం డిఎస్సి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. కంప్లీట్ డిఎస్సి ప్యాకేజ్ కేవలము 1200 రూపీస్ మాత్రమే. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, మీ ప్రిపరేషన్ మాత్రము మధ్యలో బ్రేక్ ఇవ్వద్దు ఫ్రెండ్స్. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి స్కూల్ అసిస్టెంట్ కూడా మనము మ్యాథ్స్ కండక్ట్ చేస్తున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి మెసేజ్ ఆర్ కాల్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, పార్ట్ 1 చూసిన తర్వాతనే చూడండి ఫ్రెండ్స్. మరి డిఎస్సి కి సంబంధించిన ప్రతి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి కూడా ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నా. మరి కాన్సెప్ట్ లోకి వెళ్తే, మరి ఏదైనా ఒక పోలినామియల్ తీసుకున్నాము అనుకోండి. మరి ఆ పోలినామియల్ ను బేస్ చేసుకొని కారణాంకము, గుణిజము, శేషము వీటిని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలినామియల్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత చూస్తే క్లారిటీ ఉంటుంది. సో ఒక పోలినామియల్ తీసుకుంటున్నా, బహుపది x³ మైనస్ 2x² మైనస్ 5x ప్లస్ 4. ఇది ఒక పోలినామియల్ బహుపది తీసుకుంటున్నా. మరి ఈ బహుపదిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఒక కారణాంకము అంటాడు. ఒక కారణాంకము అని ఇచ్చేసి ఆప్షన్ 1 x ప్లస్ 2, ఆప్షన్ బి ఆప్షన్ 2 x మైనస్ 2, ఆప్షన్ 3 x ప్లస్ 1, ఆప్షన్ 4 x మైనస్ 1 అంటాడు. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో x³ మైనస్ 2x² మైనస్ 5x ప్లస్ 4 అను బహుపదికి ఒక కారణాంకము అంటాడు. ఆప్షన్స్ లో ఇవి ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే, x³ మైనస్ 2x² మైనస్ 5x ప్లస్ 4 అను బహుపదికి ఒక గుణిజము అంటాడు. మల్టిపుల్ ఫ్యాక్టర్ ఒక గుణిజము అంటాడు. ఆప్షన్ 1 x ప్లస్ 2, ఆప్షన్ 2 x మైనస్ 2, ఆప్షన్ 3 x ప్లస్ 1, ఆప్షన్ 4 x మైనస్ 1. ఆప్షన్స్ ఏవైనా కావచ్చు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఓకేనా? ఇలా అడగచ్చు. లేదా ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే, x³ మైనస్ 2x² మైనస్ 5x ప్లస్ 5 ను x మైనస్ 2 చే భాగిస్తే, దేని చే భాగిస్తే? x మైనస్ 2 చే భాగిస్తే శేషము ఎంత అంటాడు. x మైనస్ 2 చే భాగిస్తే శేషం ఎంత? ఇలా 3 విధాలుగా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ రెండు కాన్సెప్ట్స్ తెలియాలి అంటే మనం ఈ కాన్సెప్ట్ ఒక్కటి చేస్తే చాలు. ఇవి ఇండైరెక్ట్ గా బిట్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు క్లియర్ గా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చెప్పడం అయితే జరిగింది. మరి లాజిక్ ఏంటి అంటే, ఇచ్చినటువంటి బహుపది అనేది ఓకేనా x మైనస్ 2 చే భాగిస్తే శేషం ఎంత అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. మరి వచ్చేటువంటి శేషం అనేది 0 అయితే అదేమవుతుంది అంటే ఒక కారణాంకం అవుతుంది లేదా ఒక గుణిజం అవుతుంది. ఎప్పుడు? శేషం అనేది 0 వస్తేనే. శేషము 0 రాలేదు, ఓకేనా, వేరే ఏ నెంబర్ అయినా వచ్చింది అనుకోండి, అప్పుడు అది కారణాంకం కాదు, గుణిజం కూడా కాదు. ఇది ఒక్క చిన్న లాజిక్ ఫాలో అయితే చాలు. ఓకేనా? ఇక్కడ ఇలా ఇచ్చాడనుకోండి, ఆప్షన్ బేస్ చేసుకొని చేయాలి. ఓకేనా? ఇలా ఇస్తే డైరెక్ట్ గా శేషం ఎంత అని ఇచ్చాడనుకోండి, ప్రాసెస్ ఏంటి అంటే, x³ మైనస్ 2x² మైనస్ 5x ప్లస్ 4 ను x మైనస్ 2 చే భాగిస్తే శేషం ఎంత? మరి x మైనస్ 2 చే భాగిస్తే అని ఇచ్చాడు కాబట్టి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం చేయాలి? 0 కి సమానం చేయాలి. సో దేని చే అయితే భాగిస్తాడో అది దేనికి సమానం చేయాలి? 0 కి సమానం చేయాలి. అప్పుడు x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? 2 అవుతుంది. ఇప్పుడు ఈ x వాల్యూను ఈ బహుపదిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x³ that is 2³ 8 minus 2 x² that is 4 minus x value 2 5s are 10 plus 4. So 8 2 4s are 8 2 4s are 8 minus 10 plus 4. Simply plus 8 minus 8 cancel. Minus 10 plus 4 that is minus 6. So remainder ఎంత వచ్చింది? minus 6. అంటే minus 6 అనేది 0 సమానం కాదు. అంటే రిమైండర్ 0 రాలేదు కాబట్టి
ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 కి x మైనస్ 2 అనేది ఒక కారణాంకం కాదు, అదే విధంగా ఒక గుణిజం కూడా కాదు. ఓకేనా? అదే విధంగా ఈ ఆప్షన్ చెక్ చేయాలనుకోండి, x ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 చెక్ చేయండి. x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 2. x ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్ టు ఎంత 1. మరి ఏ కేసులో అయితే రిమైండర్ 0 వస్తుందో అదే మనకి ఏమవుతుంది కారణాంకము లేదా గుణిజము. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. కూడా నోటెడ్ చేసుకోండి. మరి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఫార్ములా, మరి ఏంటి ఆ ఫార్ములా అంటే విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము. మరి ఈ నాలుగింటి మధ్య సంబంధం ఏంటి, ఆ రిలేషన్ బేస్ చేసుకొని ఫార్ములా ఏంటి అంటే విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఫార్ములా విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. మరి ఏది విభాజ్యం అవుతుంది, ఏది విభాజకము, ఏది భాగఫలము అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 17 ను 5 తో భాగిస్తున్నా అంటే ఇక్కడ ఈ పోలినామియల్ ను దీంతో భాగించాను కదా, సేమ్ అదే విధంగా 17 ను 5 తో భాగిస్తున్నా. 17 ను 5 తో భాగిస్తే 5 3 15, రిమైండర్ ఎంత 2. ఇక్కడ 17 ను మనం ఏమంటాము అంటే విభాజ్యము అంటాం. ఫలం ఇది ఫలితము, భాగ ఫలం ఏమవుతుంది అంటే 3 అవుతుంది. విభాజ్యము 17 అవుతుంది. విభాజకము దేనిచే భాగించాను 5 చే భాగించాను. శేషం ఎంత వచ్చింది 2 వచ్చింది. సో ఇప్పుడు మ్యాచ్ ఏంటో చూడండి, 5 3 15, 15 ప్లస్ 2 ఎంత 17. ఓకేనా? మరి ఫార్ములా విభాజ్యము ఇస్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ను x మైనస్ 1 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? మరి ఇక్కడ x మైనస్ 1 చే భాగిస్తే శేషం ఎంత అంటే సింపుల్ లాజిక్ ఏంటి, దీన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి 0 కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. సో దేనిచే భాగిస్తున్నాము అని ఇస్తే దాన్ని 0 కి సమానం చేసుకొని శేషం క్యాలిక్యులేట్ చేయగా శేషం 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ కి ఇది మనకి ఏమవుతుంది అంటే ఒక కారణాంకం అవుతుంది. చిన్న లాజిక్ ద్వారా కూడా ఫాలో కావచ్చు. మరి దీన్ని ఈక్వల్ కి 0 కి ఈక్వల్ చేస్తున్నా, x మైనస్ 1/2 ఇస్ ఈక్వల్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మైనస్ 1/2 ఇటు వస్తే ప్లస్ 1/2 కాబట్టి హియర్ x ఇస్ ఈక్వల్ టు ఎంత 1/2. పుట్ x ఇస్ ఈక్వల్ టు 1/2, x ఇస్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే రిమైండర్ శేషం అవుతుంది. సో x క్యూబ్ x వాల్యూ ఎంత 1/2 కాబట్టి 1/2 హోల్ క్యూబ్ డైరెక్ట్ వేయండి ఫ్రెండ్స్. సో స్టెప్స్ మీరు పాసిబిలిటీ ఉన్నంత వరకు తగ్గించుకోండి. ప్లస్ 3 of x value 1/2 whole square plus 3 of x value 1/2 plus 1. 1 cube 1, 2 cube 8, that is 1/8 plus 1 square 1, 2 square 4. So 3 ones are 3/2 square anta 4 plus 3 ones are 3/2 plus 1. Here LCM ఏమవుతుంది, LCM మొత్తానికి 8 LCM అవుతుంది కాబట్టి ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 1 plus 4 కి ఎంత మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. 4 2s 8 కాబట్టి 2 3s 6, 2 4s 8 కాబట్టి 4 3s 12 ప్లస్ 1 8s 8 కాబట్టి 8 1s 8. అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో ఇక్కడ డినామినేటర్ 8 గా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ 2 తో మల్టిప్లై చేసామనుకోండి 4 2s 8 కాబట్టి 3 2s 6. ఇక్కడ 2 4s 8 కాబట్టి ఇక్కడ 4 తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ కూడా 4 తోనే మల్టిప్లై చేయాలి. 3 4s 12, 2 4s 8, డినామినేటర్ 8 గా ఈక్వల్ చేసుకున్నా. సింప్లీ ఎల్సిఎం ప్రాసెస్. సో సింప్లిఫై చేస్తే 12 ప్లస్ 8 20, 27/8, 27/8. అంటే ఇక్కడ x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ను x మైనస్ 1/2 చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత అంటే 27/8. ఇక్కడ శేషం 0 రాలేదు కాబట్టి ఈ ఈక్వేషన్ కి x మైనస్ 1/2 అనేది ఒక కారణాంకం అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్, x క్యూబ్ మైనస్ px స్క్వేర్ ప్లస్ 6x మైనస్ p ను x మైనస్ p చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి? సో x మైనస్ p తో భాగించమని ఇచ్చాడు కాబట్టి x మైనస్ p ఇజ్ ఈక్వల్ టు దేనికి సమానం చేసుకోవాలి 0 కి సమానం చేసుకోవాలి. అప్పుడు x ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది p. పుట్ x ఇజ్ ఈక్వల్ టు p, x క్యూబ్ దట్ ఈస్ p క్యూబ్ మైనస్ p ఆఫ్ x ప్లస్ లో p స్క్వేర్ ప్లస్ 6 x ప్లస్ లో p మైనస్ p క్యూబ్ p square into p, that is p cube
ప్లస్ 6 ఇంటూ పి 6p మైనస్ పి ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతే 6p మైనస్ పి అంతా 5p. ఇక్కడ రిమైండర్ మనకి ఏమవుతుంది అంటే 5p. 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ను 2x మైనస్ 3 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? సేమ్ క్వశ్చన్. 2x మైనస్ 3 చే భాగిస్తే అని ఇచ్చాడు కాబట్టి దేనికి ఈక్వల్ చేయాలి? 0 కి ఈక్వల్ చేయాలి. మరి 2x మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 అయితే x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ మైనస్ 3 సైడ్ వస్తే ప్లస్ 3 అవుతుంది. ఈ మల్టిప్లై సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఫ్రెండ్స్ చాలా వరకు స్టెప్స్ తగ్గించుకోవాలి. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో 2x మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ మైనస్ 3 సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ 3 అవుతుంది. ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. లేదా డివైడ్ ఈ సైడ్ వస్తే మల్టిప్లై. హియర్ x is equal to ఏమవుతుంది? 3/2. పుట్ x is equal to 3/2. 2 of x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఎంత? 9 బై 2 స్క్వేర్ ఎంత? 4. అండ్ ఇక్కడ స్క్వేర్ చేశాను. x స్క్వేర్ అంటే స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4 మైనస్ 3 x వాల్యూ 3/2 ప్లస్ 5. సో సింప్లిఫై చేస్తున్నా. 2 1s 2 2s 1 9s 9/2 మైనస్ 3 3s 9/2 ప్లస్ 5. హియర్ ప్లస్ 9/2 మైనస్ 9/2 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏం మిగిలింది? ఇక్కడ 5. కాబట్టి ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 5. ఇక్కడ మీకు రిమైండర్ 5 వచ్చింది అంటే అది ఖచ్చితంగా దీంతో భాగించబడదు. ఓకేనా? ఖచ్చితమైన గుణకం కాదు లేదా ఖచ్చితమైనటువంటి కారణాంకం అయితే కాదు అని. ఇన్ కేస్ రిమైండర్ 0 వచ్చింది అనుకోండి ఇది పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ అవుతుంది అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 9x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 5 ను x మైనస్ 2/3 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? x మైనస్ 2/3 అని ఇచ్చాడు. సేమ్ ప్రిన్సిపల్. x మైనస్ 2/3 is equal to 0 అయితే x is equal to ఏమవుతుంది? 2/3 అవుతుంది. పుట్ x is equal to 2/3. సో 9 of x క్యూబ్ 2 క్యూబ్ 8 బై 3 క్యూబ్ 3 క్యూబ్ 3 3s 9 9 3s 27 మైనస్ 3 x స్క్వేర్ స్క్వేర్ చేస్తున్నా. 2 2s 4 బై 3 స్క్వేర్ 9 ప్లస్ x వాల్యూ 2/3 మైనస్ 5. ఒక్కసారి సింప్లిఫై చేస్తే 9 1s 9 3s 27 దట్ ఈస్ 8/3. నెక్స్ట్ మైనస్ 3 1s 3 3s దట్ ఈస్ మైనస్ 4/3 ప్లస్ 2/5 సారీ x వాల్యూ ఎంత? 2/3 కాబట్టి ఇక్కడ ఎంత? 2/3 మైనస్ 5. సో ఇక్కడ LCM ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 3. సో LCM 3 అయితే 3 3 3 డినామినేటర్ లో కామన్ గా ఉన్నాయి కాబట్టి 8 మైనస్ 4 8 మైనస్ 4 4 4 ప్లస్ 2 6 డైరెక్ట్ వేసా మైనస్ 5. సో డినామినేటర్ లో 1 ఉన్నట్టు కదా. సో 1 ఉంది. ఇక్కడ 3 రావాలంటే 3 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 3 5s ఎంత? 15. సో 6 మైనస్ 15 దట్ ఈస్ మైనస్ 9. సో మైనస్ 9/3 మైనస్ 9/3 ని సింప్లిఫై చేస్తే 3 1s 3 3s. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైనస్ 3. సో భాగిస్తే x మైనస్ 2/చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత అంటే మైనస్ 3 అనేది మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైనస్ 3. ఇక్కడ చూడండి 6 మైనస్ 15 దట్ ఈస్ మైనస్ 9 మైనస్ 9/3 అంటే ఎంత? 3 1s 3 3s మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆన్సర్ మైనస్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 2x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 మరియు x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ a బహుపదులను x మైనస్ 2 చే భాగించినప్పుడు వచ్చేటువంటి శేషాలు సమానము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ బహుపదిని x మైనస్ 2 చేనే భాగించాలి. ఈ బహుపదిని కూడా x మైనస్ 2 చేనే భాగించాలి. ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ఏదైతే ఉంటుందో ఈ రెండు రిమైండర్స్ శేషాలు ఎలా ఉంటాయంట? సమానంగా ఉంటాయని క్లియర్ గా ఇచ్చాడు. సో ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని చూద్దాం. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని x మైనస్ 2 చే భాగించినప్పుడు x మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 0. అప్పుడు x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 2 మైనస్ 2 సైడ్ వస్తే ప్లస్ కాబట్టి x ఇస్ ఈక్వల్ టు ఎంత? 2. సో అప్పుడు x ఇస్ ఈక్వల్ టు 2 2 ఆఫ్ 2 క్యూబ్ 8 ప్లస్ a ఆఫ్ 2 స్క్వేర్ 4 x ఇస్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ప్లస్ 3 x వాల్యూ ఎంత? 2 3 2s 6 మైనస్ 5. సో సింప్లిఫై చేస్తే 2 6 18 సారీ 2 8s 16 ప్లస్ 4 into a 4a
ప్లస్ 6 మైనస్ 5 దట్ ఈస్ ప్లస్ 1 అంటే ఓవరాల్ గా 4a ప్లస్ 16 ప్లస్ 1 ఎంత 17 అంటే ఫస్ట్ కేసుని బేస్ చేసుకొని రిమైండర్ ఎంత వచ్చింది అంటే 4a ప్లస్ 17 ఇది ఈ దీనిచే భాగించబడినప్పుడు ఈ బహుపదిని. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఈ బహుపదిని మళ్ళీ x మైనస్ 2 నే భాగిస్తున్నా. మరి x మైనస్ 2 చే భాగించినప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది 2 నే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 క్యూబ్ 8 ప్లస్ 2 స్క్వేర్ 4 మైనస్ x వాల్యూ 2 4 2 జా 8 ప్లస్ a హియర్ ప్లస్ 8 మైనస్ 8 ఏమవుతుంది క్యాన్సల్. మనకు రిమైండర్ 4 ప్లస్ a అంటే సెకండ్ కేసుని బేస్ చేసుకొని శేషం ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 4 ప్లస్ a. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే 2x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 ను x మైనస్ 2 చే భాగించబడినప్పుడు శేషము 4a ప్లస్ 17 వచ్చింది. x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ a ను x మైనస్ 2 చే భాగించబడినప్పుడు శేషం ఎంత 4 ప్లస్ a. బట్ ఈ రెండు శేషాలు ఏంటి సమానము అని ఇచ్చాడు క్లియర్ గా చూడండి. వచ్చే శేషాలు సమానము అని ఇచ్చాడు. సమానము అంటే ఈ రెండు మనం దేనికి ఈక్వల్ చేయాలి, ఈ రెండు శేషాలు మనం ఏం చేయాలి ఈక్వల్ చేయాలి సమానము. సో ఈక్వాలిటీ సమానం చేస్తా. ఇప్పుడు వేరియబుల్స్ సొసైడ్ చేస్తున్నా. ప్లస్ a సైడ్ వస్తే ఏమవుతుంది మైనస్ a 4a మైనస్ a దట్ ఈస్ 3a is equal to ఈ ప్లస్ 17 సైడ్ వస్తే మైనస్ 17 అవుతుంది. సో మైనస్ 17 ప్లస్ 4 మైనస్ 17 ప్లస్ 4 దట్ ఈస్ మైనస్ 13. అప్పుడు a is equal to ఏమవుతుంది మైనస్ 13/3. a is equal to మైనస్ 13/3. x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5 మరియు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a బహుపదులను x ప్లస్ 2 చే భాగించబడినప్పుడు వచ్చేటువంటి శేషాలు సమానమైతే a విలువ ఎంత అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ పోలినామియల్ ని x మైనస్ 2 x ప్లస్ 2 చే డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి రిమైండర్ ఈ పోలినామియల్ ని x ప్లస్ 2 చే డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి రిమైండర్స్ రెండు ఎలా ఉంటాయంట ఈక్వల్ గా ఉంటాయి. సో ఆ రెండు రిమైండర్స్ ఈక్వల్ అయితే ఏ వాల్యూ ఎంత అని ఇచ్చాడు. సో మరి x ప్లస్ 2 చే డివైడ్ చేసాము అంటే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి 0 కి సమానం చేయాలి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్ 2. మరి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పోలినామియం లో లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్స్ రెండు ఏం చేయాలి సమానం చేస్తే సరిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x క్యూబ్ మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 2 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో మైనస్ చాలా కన్ఫ్యూజ్ కావద్దు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 క్యూబ్ 8 ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 2 4 4 ఇంటూ a 4a ప్లస్ 5 ఫస్ట్ కేస్ లో వచ్చినటువంటి రిమైండర్ is equal to సెకండ్ కేస్ లో వచ్చేటువంటి రిమైండర్. ఎందుకని రెండు కేసెస్ లో వచ్చేటువంటి రిమైండర్స్ ఏం కావాలి సమానం కావాలి కాబట్టి ఇక్కడ ఈక్వాలిటీ సింబల్ యూజ్ చేసుకున్నా. నెక్స్ట్ x is equal to మైనస్ 2 హోల్ క్యూబ్ దట్ ఈస్ మైనస్ 8 మైనస్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ 4 4 2 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 8 ప్లస్ a. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది 4a మైనస్ 8 ప్లస్ 5 మైనస్ 8 ప్లస్ 5 ఏమవుతుంది మైనస్ 3. సో గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 8 నుంచి 5 పోతే 3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 8 మైనస్ 16 ప్లస్ a. సో వేరియబుల్స్ సైడ్ తెస్తున్నా. ఈ ప్లస్ a సైడ్ వస్తే మైనస్ c అవుతుంది. 4a మైనస్ a దట్ ఈస్ 3a ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 3 వస్తే ప్లస్ 3 అవుతుంది. మైనస్ 16 ప్లస్ 3 దట్ ఈస్ మైనస్ 13. సో హియర్ a is equal to మైనస్ 13/3. సో ఈ కేస్ బేస్ చేసుకొని మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే మైనస్ 13/3. నెక్స్ట్ క్వశ్చన్ p of x is equal to x cube మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 3 ను g of x is equal to 1 మైనస్ 2x చే భాగిస్తే వచ్చేటువంటి శేషం ఎంత. సో ఈ కేస్ బేస్ చేసుకోని అంటే 1 మైనస్ 2x చే భాగిస్తే అని ఇచ్చాడు కాబట్టి 1 మైనస్ 2x is equal to దేనికి ఈక్వల్ 0 కి ఈక్వల్. అప్పుడు x is equal to మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి x is equal to ఎంత 1/2. పుట్ x is equal to 1/2 x క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 మైనస్ 6 x స్క్వేర్ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 ప్లస్ 14 x 1/2 మైనస్ 3 క్యాన్సిలేషన్ 2 3s 2 2s 2 1s 2 7s that means 1/8 minus 3/2 ప్లస్ 7 మైనస్ 3 ఇక్కడ సింప్లిఫై చేస్తున్నా
ప్లస్ 7 మైనస్ 3 దట్ ఈస్ ప్లస్ 4 ప్లస్ 4 ఎల్సిఎం ఎంత మొత్తం మీద ఎల్సిఎం 8 అవుతుంది సో మొత్తం మీద ఎల్సిఎం 8 సో డినామినేటర్ ఏం లేదు అంటే ఇక్కడ 1 ఇక్కడ డినామినేటర్ లో 8 రావాలంటే ఎంత మల్టిప్లై చేయాలి 4 డినామినేటర్ లో 4 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 4 ఇక్కడ డినామినేటర్ లో 8 రావాలంటే 8 తో మల్టిప్లై చేయాలి అప్పుడు న్యూమరేటర్ కూడా 8 తో మల్టిప్లై చేయాలి ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి నో ప్రాబ్లం సో న్యూమరేటర్ లో 1 మైనస్ 3 4s 12 ప్లస్ 8 4s 32 సో 32 ప్లస్ 1 33 లో నుంచి 12 తీసేస్తే 33 లో నుంచి మైనస్ 12 కాబట్టి 21 దట్ ఈస్ మైనస్ 21 బై 8 సో రిమైండర్ మనకి ఏమవుతుంది అంటే మైనస్ 21 బై 8 క్యాలిక్యులేషన్ పరంగా మైనస్ 21 కాదు ఇక్కడ చూడండి 32 ప్లస్ 1 33 మైనస్ 12 ఎంత ప్లస్ 21 కాబట్టి ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్ 21 బై 8 సో రిమైండర్ మనకి ప్లస్ 21 బై 8 మైనస్ 21 8 కాదు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b అను బహుపదిని x మైనస్ 2 చే భాగిస్తే శేషము 2 అయినా x ప్లస్ 2 చే భాగిస్తే శేషము మైనస్ 2 అయినా a కామా b విలువలు ఎంత మరి ఇంగ్లీష్ వర్డ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను బహుపది అంటే పోలినామియల్ భాగిస్తే అంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్ చేస్తే శేషము అంటే రిమైండర్ అంటే ఇక్కడ 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b అనేటువంటి పోలినామియల్ ని x మైనస్ 2 చే డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట 2 వస్తుందంట x ప్లస్ 2 చే డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట మైనస్ 2 వస్తుందంట అయితే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a అండ్ b మరి ఒక్కసారి ఇదే పోలినామియల్ ని x మైనస్ 2 చే ఫస్ట్ డివైడ్ చేసాము అనుకోండి x మైనస్ 2 చే భాగిస్తే అంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం కావాలి 0 కి సమానం కావాలి మరి x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ 2 అవుతుంది మరి ఫస్ట్ కేస్ బేస్ చేసుకొని x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా x ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2 x క్యూబ్ దట్ ఈస్ 2 క్యూబ్ ఎంత 8 ప్లస్ 3 x స్క్వేర్ దట్ ఈస్ 2 స్క్వేర్ 4 ప్లస్ ax బట్ x వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ a 2a ప్లస్ b ఇది ఫస్ట్ కేస్ బేస్ చేసుకొని సింప్లిఫై చేస్తే 2 6 18 ప్లస్ 3 4 12 ప్లస్ 2a ప్లస్ b హియర్ 2a ప్లస్ b 16 ప్లస్ 12 దట్ ఈస్ 28 ఇస్ ఈక్వల్ టు దేనికి సమానం కావాలి ఇది రిమైండర్ కదా శేషము మరి x మైనస్ 2 చే డివైడ్ చేస్తే వచ్చేటువంటి శేషం ఎంత అని ఇచ్చాడు 2 అని ఇచ్చాడు కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2 అవుతుంది ఫ్రెండ్స్ ఇది శేషము యాక్చువల్ గా ఇంతవరకు వచ్చినటువంటి రిజల్ట్ మనకు దేనికి సమానం అవుతుంది రిమైండర్ కి సమానం అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేసిన రిమైండరే కదా ఇది రిమైండర్ అవుతుంది బట్ అకార్డింగ్ టు ప్రాబ్లం బేస్ చేసుకొని శేషం ఎంత ఇచ్చాడు 2 అని ఇచ్చాడు కాబట్టి ఈ శేషాన్ని దేనికి సమానం చేయాలి 2 కి సమానం చేయాలి మరి 2 కి సమానం చేస్తే 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ఈ ప్లస్ 28 సైడ్ వస్తే మైనస్ 28 కాబట్టి మైనస్ 28 ప్లస్ 2 దట్ ఈస్ మైనస్ 26 మరి ఫస్ట్ కేసును బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత మైనస్ 26 ఇది ఫస్ట్ కేస్ ఎప్పుడు x మైనస్ 2 చే డివైడ్ చేస్తే నెక్స్ట్ x ప్లస్ 2 చే డివైడ్ చేసామనుకోండి రిమైండర్ దేనికి ఈక్వల్ కావాలి మైనస్ 2 కి ఈక్వల్ కావాలి ఓకేనా చూద్దాం x ప్లస్ 2 తో డివైడ్ చేస్తున్నా అంటే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 0 కి ఈక్వల్ అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 2 x ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 2 సో x వాల్యూ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2 ఆఫ్ x క్యూబ్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 8 ప్లస్ 3 ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 2s 4 x వాల్యూ మైనస్ 2 ఇంటూ a మైనస్ 2a ప్లస్ b సో ఒక్కసారి సింప్లిఫై చేస్తే మైనస్ 16 2 8s 16 ప్లస్ 3 4s 12 మైనస్ 2a ప్లస్ b సింప్లిఫై చేస్తే మైనస్ 2a ప్లస్ b మైనస్ 16 ప్లస్ 12 మైనస్ 16 ప్లస్ 12 అంటే గ్రేటర్ నెంబర్ కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది 16 నుంచి 12 తీసేస్తే 4 కాబట్టి మైనస్ 4 ఇదేంటి రిమైండర్ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూ మనకి ఏమవుతుంది రిమైండర్ శేషం అవుతుంది బట్ లెక్క ప్రకారము x ప్లస్ 2 చే భాగిస్తే శేషం ఎంత అని ఇచ్చాడు మైనస్ 2 అని ఇచ్చాడు కాబట్టి ఈ ఈక్వేషన్ దేనికి సమానం చేయాలి మైనస్ 2 కి సమానం చేయాలి మరి మైనస్ 2 కి సమానం చేస్తే మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ మైనస్ 4 వస్తే ప్లస్ 4 అవుతుంది ప్లస్ 4 మైనస్ 2 దట్ ఈస్ 2
అంటే ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది -2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఎంత 2. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి ఏబి వాల్యూస్ వచ్చేస్తాయి. ఎందుకు సాల్వ్ చేస్తున్నాము, మనకు కావాల్సింది ఏంటి, ఏబి వాల్యూస్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తున్నా 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు -26 మైనస్ 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఎంత 2. సింప్లిఫై చేస్తే ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సల్, b ప్లస్ b 2b ఈజ్ ఈక్వల్ టు -26 2 -24. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 1s are 2 12s are, that is -12. Here b వాల్యూ ఎంత అంటే -12. మరి b వాల్యూని మీ ఇష్టం ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏమొస్తుంది అంటే a వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 2a b వాల్యూ ఎంత -12 is equal to -26. అప్పుడు 2a is equal to ఈ -12 సైడ్ వస్తే +12 అవుతుంది. -26 + 12 that is -14. అప్పుడు a is equal to ఎంత -7. ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ మారదు. -2a b వాల్యూ ఎంత -12 is equal to 2 -2a. ఈ -12 సైడ్ వస్తే +12 కాబట్టి 12 + 2 14. అప్పుడు a is equal to ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 14/2 7 మైనస్ ఉంది కాబట్టి -7. అంటే ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని a వాల్యూ ఎంత -7, b వాల్యూ ఎంత -12. ఓకే ఫ్రెండ్స్, మరి సింపుల్ గా డైరెక్టివ్ స్టెప్స్ వేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం స్టెప్స్ పెంచుకోకూడదు. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మన స్టాండర్డ్ లెవెల్స్ కూడా ఎలా ఉండాలి అంటే కాంపిటేటివ్ బేస్ చేసుకునే ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ax³ ప్లస్ 3x² మైనస్ 13 మరియు 2x³ మైనస్ 5x ప్లస్ a బహుపదిలో x మైనస్ 2 చే భాగించబడినప్పుడు శేషాలు సమానమైతే a విలువ ఎంత? అంటే ఈ పోలినామియల్ ని x మైనస్ 2 నే డివైడ్ చేయండి, ఇదే పోలినామియల్ ఈ పోలినామియల్ ని x మైనస్ 2 చే డివైడ్ చేయండి. ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ రెండు ఎలా సమానం తీసుకుంటే మనకి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. డైరెక్ట్ వేస్తున్నా x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత 2. ఫస్ట్ కేస్ బేస్ చేసుకొని a x³ దట్ ఈస్ 8 ప్లస్ 3 x² దట్ ఈస్ 4 మైనస్ 13. ఇది ఒక రిమైండర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చే రిమైండర్ దేనికి ఏం కావాలి, రెండు సమానం కావాలి కాబట్టి డైరెక్ట్ సమానం వేస్తున్నా. నెక్స్ట్ 2 x³ బట్ x ఎంత 2 8 మైనస్ x వాల్యూ 2 5s 10 ప్లస్ a. సింప్లిఫై చేస్తే 8 into a 8a ప్లస్ 3 4s 12 మైనస్ 13 is equal to 2 8s 16 మైనస్ 10 ప్లస్ a. 8a ప్లస్ 12 మైనస్ 13 మైనస్ 1 16 మైనస్ 10 దట్ ఈస్ 6 ప్లస్ a వాల్యూ సైడ్ తెచ్చామనుకోండి ప్లస్ c వస్తే మైనస్ c అవుతుంది. 8a మైనస్ a దట్ ఈస్ 7a మైనస్ 1 ఈ సైడ్ వస్తే ప్లస్ 1 అవుతుంది. 6 ప్లస్ 1 7. సో 7a ఈజ్ ఈక్వల్ టు 7 అయితే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 7 7 క్యాన్సిల్ అయితే 1. హియర్ a వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 1. ఈ క్వశ్చన్ ని ప్రాసెస్ ద్వారా కాకుండా ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ ప్రాసెస్ ఈజీ ఫ్రెండ్స్, మరి ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇన్ కేస్ మీకు ఆప్షన్ లో a=1 పక్కా ఉంటుంది, మరి ఆప్షన్స్ కన్నా ప్రాసెస్ ఈజీ. ఓకేనా, a=1 సబ్స్టిట్యూట్ చేసి నేను ఏ విధంగా ఆప్షన్స్ చెప్తున్నా చూడండి. ఆప్షన్ బేస్ చేసుకొని ఇక్కడ a=1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. a=1 సబ్స్టిట్యూట్ చేస్తే x³ బట్ దేని డివైడ్ చేయాలి, x మైనస్ 2 కాబట్టి x ఏమవుతుంది 2 అవుతుంది. 2³ 8 ప్లస్ 2 స్క్వేర్ 4 4 3s 12 మైనస్ 13 ఎంత వస్తుంది 21 18. ఇక్కడ చూడండి 8 ప్లస్ 2 20 20 మైనస్ 13 ఎంత వచ్చింది 7. అంటే ఫస్ట్ కేస్ లో రిమైండర్ ఎంత 7. నెక్స్ట్ సెకండ్ కేస్ లో ఏ వాల్యూ ఎంత అనుకున్న ఆప్షన్ బేస్ చేసుకొని 1 అనుకున్నా. సో 1 దేని డివైడ్ చేయాలి x మైనస్ 2. అప్పుడు x మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు 2 కాబట్టి 2³ 8 8 2s 16 మైనస్ 2 5s 10. ఏ వాల్యూ ఎంత 1 ఆప్షన్ బేస్ చేసుకొని 16 ప్లస్ 1 17 17 మైనస్ 10 ఎంత 7. రెండు కేసెస్ లో రిమైండర్స్ రెండు ఏమైనాయి సమానమైనవి కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్ ది కరెక్ట్. ఇన్ కేస్ a ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకో, ఈ రెండు ఈక్వల్ కావు. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అవుతాయో ఆ కేసులో మాత్రమే మనకి a అనేది ఏమవుతుంది సరైన ఆప్షన్ గా తీసుకుంటాం.